तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् श्री गणेश शारदा गुरुभ्यो नमः हरिः ओम् तदेव लग्नं सुजनं तदेव नानाबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे वीरपुष्पराणि కుడుకమైన కమలపాతమైన వక్కలు ఆ వక్కల మీద అక్షంతలు వేయండి. అయం మహోత్సవ శుభహోత్సవ అస్తు మీరు కలశం మీద వేయండి. కళ్ళకు నీళ్ళెత్తుకోండి. ఆ చక్య పాత్ర ఉంటే ముక్కుబడిపోయి ప్రాణాయామం చేయండి అందరూ కూడా. ప్రాణాయామం తీసేయండి. అక్షంతలు తీసుకోండి. మమ అనుకోండి అందరూ కూడా. శుభాభ్యాం శుభేజోడే మంగళే మహోదయంత్ర పృథివ్యాం జంబోద్వీపే నమస్తే విశ్వావసనామధ్యేన విశిష్టమయా శుభలో చేతలాక్షితమనుకొండే అనంది ఈశ్వర్యా సిద్ధ్యర్థం మమ ధర్మపత్ని సమేతోహం మమ పుత్రిక కుమార సమేతోహం మమ మాతాపితృ సమేతోహం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థ అహం కరిష్యే. చేతిలో ఒక చుక్క నీళ్లు పోసుకొని ఎక్కువ బురద చేయకుండా బర్రె ఈనినట్టు చేయొద్దు. వదిలేసేయండి. కలశం కట్టండి. నీళ్ళల్లో అక్షింతలు వేయండి. నీళ్ళల్లో ఒక పువ్వు వేయండి. నీళ్ళ గ్లాసులు గంధం పొట్టు పెట్టండి. ఆ పైన చెయ్యి పెట్టండి. నీళ్ళల్లో పసుపు నీళ్ళ గ్లాసులు గంధం పొట్టు పెట్టండి. పసుపు ఉప్పు పెట్టండి. పైన చెయ్యి పెట్టండి. కలశాలకే గంధ పుష్పాక్షతైర్భ్యంగా కలశం శబ్దం దీపావసుందరాః ఋతువైలోకం జనవేదో సామవేదో అపర్వణః అంతైకశైలాస్తవే కలశాత్మసమాశ్రితాః. దాంట్లో ఉన్న పురుషోని పూజా చేయండి. ఆత్మానం సంప్రోక్షయా అదే అర్థం పెట్టుకోండి. మీ భక్తులు కొట్టు పెట్టి కంకణం కట్టండి. మీ భక్తులు కొట్టు పెట్టి ఆయన గుడి చేసి కంకణం కట్టండి. మీ భక్తులు కొట్టు పెట్టి ఆయన ఏమైతే కంకణం కట్టండి. నారాయణి నమోస్తుతే వనమాలింగీశార్గి చక్రీచనందని శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షకు. మీ భర్తకు వాసుదేవుని రక్ష, మీ భార్యకు గౌరమ్మ రక్ష, మీ పిల్లలకు శ్రీరామ రక్ష. ఇది కంకణం కట్టుకునేటప్పుడు మనం అనుకోవాలి. ఏమనుకోవాలి? భర్తకు వాసుదేవుని రక్ష ఉండాలి, భార్యకు గౌరీదేవి రక్ష ఉండాలి, మన పిల్లలకు శ్రీరామ రక్ష ఉండాలి. ఉన్నప్పుడు కుటుంబం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. గౌరవం చేసుకోండి. ఎడమ చేతిలో కమలపాలు వేసుకోండి. కమలపాదులో పసుపు వేసుకోండి. ఒక నీళ్ళ చుక్క వేయండి. ఎడమ చేతిలో డైరెక్ట్ చేయండి. గౌరవం చేయండి. అందరూ గౌరవం ఇస్తున్నారా? చేతుల అక్షంతలు ఉండండి. ఒక గురువు అనుకోండి. గౌరవం మంచిగా నమస్కారం చేసుకోండి.
పసుపు కుంకుమ పెట్టండి గౌరమ్మకు, 2 పువ్వులు పెట్టండి. అంబికా గణపతయే నమః. వస్త్రం సమర్పయామి, సమర్పయామి, అలంకరణార్థం శ్రీగంధాం ధారయామి, హరిద్రాజం నివాసోపం సమర్పయామి, పుష్పైః పూజయామి, అంజలిం ప్రోక్షామి విద్య అమృతస్తు అమృతోపస్థానసి స్వాహా, ప్రాణాయ స్వాహా, అపానాయ స్వాహా, జ్ఞానాయ స్వాహా, ఉదానాయ స్వాహా, సమాని మధ్యే మధ్యేమాని పరికల్పయామి, పూర్వాపూర్వం ధనాభూషణం హస్తోపాదప్రక్షాళనం సమర్పయామి, అక్షతద్వైదూరం సమర్పయామి, అంగళనీరాజనం సమర్పయామి, తాంబూలాన్ని సర్వోపచార పూజాకల్పయామి. అక్షంతలు పూజ జరగబడుతుంటే నవగ్రహాలు ఉన్నాయి కదా, చంద్రగ్రహమావాహయామి, అంగారగ్రహమావాహయామి, అర్ఘ్యం ఆచమనీయం స్నానం సమర్పయామి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహదేవతాభ్యో నమః. బుధాయ నమః, బృహస్పతయే నమః, శుక్రాయ నమః, శనైశ్చరాయ నమః, రాహవే నమః, కేతవే నమః. నవగ్రహాలు ఒక పండు నైవేద్యం పెట్టండి. నీళ్లు చల్లండి నైవేద్యం మీద పువ్వుతోని. నైవేద్యం సమర్పయ శిరస్సు నుంచి హృదయపూర్వక నమస్కారం అక్క. సో అందరికి కూడా అక్క ఫంక్షన్ బాగుందా? ఫంక్షన్ బాగుంది కదా? ఓకే అక్క. అయితే ఏం లేదు, ఇక్కడ ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచి ఈ ఫంక్షన్ హాలు ఏ ఫంక్షన్కి అయినా అవైలబుల్. సో ఈ ఫంక్షన్ హాల్ అన్ని విధాలుగా అన్ని వసతులతో కొన్ని చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, అవి తప్పిస్తే ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ హాల్ నేటితో అన్ని విధాలుగా రెడీ ఉంది. ఇక్కడ మీకు కమిటీ సభ్యులు కూడా మీకు తెలియజేస్తాము. ఏవైనా మ్యారేజెస్ జరిగితే ఈ ఫంక్షన్ హాల్ యొక్క రుసుము 40,000గా నిర్ణయించడం జరిగింది. అలాగే చిన్న ఫంక్షన్స్ అంటే ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, చిన్న ఫంక్షన్స్కి 20,000 రూపాయలు కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలాగే లేబర్ కానీ కరెంట్ ఛార్జెస్ కానీ అవి ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇప్పటి నుంచి మీరు ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ మాత్రం ఖచ్చితంగా అన్ని విధాలుగా రెడీగా ఉంది. సో మరొకసారి ఈ ఫంక్షన్ హాల్ ఈ స్టేజ్లో రావడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రోత్సాహం, ప్రతి ఒక్కరి సహకారం సభాముఖంగా మా కమిటీ తరఫున ఇక్కడ గజ్వేల్ పెట్టినప్పుడు, అలాగే గజ్వేల్ నియోజకవర్గ వైశ్య సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మంచిగా ధ్యానం చేసుకోండి. అక్షంతలు చంద్రబట్టుకోండి, చేతులు జోడించుకోండి, కళ్ళు మూసుకోండి. సత్యనారాయణ స్వామి మంచిగా ధ్యానం చేసుకోండి. శ్రావణ మాసం ఇవాళ ఏకాదశి పర్వదినం, విమల ఏకాదశి అని ఈ ఏకాదశికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ ఏకాదశి నాడు కనుక పరమాత్మను స్థుతించినా వ్రతం చేసినా ఆ స్వామిని నారాయణ ఒక్కసారి అన్నా చాలు అనేక ఫలితం వస్తుంది. కాబట్టి ఏకాదశి పర్వదినం నాడు మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చాలా వైభవంగా భక్తిగా చేసుకుంటున్నాం. సాత్కారం భుజనశయనం వందే విష్ణుం భయపవహరం సహశయ నిలకేశం వల్లభం విరజానది విహారం నారాయణం నమోస్తుతే. ఆ వైకుంఠంలో లక్ష్మీదేవితో విరజానది దగ్గర పాలసముద్రంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి చాలా వైభవంగా ఉన్నాడు. మనల్ని కాపాడడానికి ఆ స్వామికి మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం. తప్పులు కాపాడంలో పెట్టుకోండి. స్వామి పాదాలపైన ఉద్దన్నతోని నీళ్లు పోయండి. పాదయోహో చేతుల మీద పోయండి, ముఖం మీద పోయండి. ఖర్చు మంచుకోనివ్వండి. వేరే ప్లేట్లో పెట్టుకోండి. పంచామృతం కామం యజ్ఞాయ కామం యజ్ఞపతయే దైవే స్వస్తి వస్తునః స్వస్తి
ఇదంతా కూడా వైశ్య సోదరులు చాలా మంది మనిషి వేసుకొని చేయడం జరిగింది. వారి పుణ్యం వస్తుందని పరమేశ్వరుడే చెప్పినాడు. విష్ణు సహస్రనామాలలో ఆ మాట ఉంటుంది. అంత గొప్పనైనటువంటి ఈ శ్లోకం సత్యనారాయణ స్వామి భగవానికి స్వామి అయినారా, పుట్టినారా, ఒట్టు పెట్టినారా, చింతలేని నారాయణాయ నమః, శ్రీ నమః సత్యనారాయణ స్వామి నమః. మేము ఎక్కడ చేయడానికి వస్త్రం సమర్పయామి, అక్షింతలేయండి, వస్త్రం సమర్పయామి, యజ్ఞాపవేదం సమర్పయామి, సత్యనారాయణ స్వామిని దండకుంటే వేయండి, యజ్ఞాపవేదం సమర్పయామి, గంధం మాలాపైన వేయండి, గంధం సమర్పయామి, అక్షింతలు మాలాపైన వేయండి, అక్షరాన్ని సమర్పయామి. వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అగోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, వైకుంఠవాసాయ నమః, శంఖచక్ర గదాధారిణే నమః, ప్రియాయ నమః, బ్రహ్మణ్యాయ నమః, వేదస్వరూపాయ నమః, భక్తిస్వరూపాయ నమః, శ్రీరమాసనేన సత్యనారాయణ స్వామినే పుష్పాణి సమర్పయామి, తులసీదళం సమర్పయామి, తులస్యార్చనాప్రీతి అక్షింతలవత్వండి అనండి. ఆ అక్షింతలే తులసీదళంగా వాసుదేవ నమోస్తుతే, తులసీ దళ జగన్నాథ నమోస్తుతే, తులస్యా సమర్పయే కృష్ణ సకల స్వామికి సమర్పిస్తే చాలు జన్మ ఆజన్మాంతరంలో ఉండబడే వ్యాధులన్నీ కూడా తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే తులసి దళం పెట్టాలి. శంకరునికి పిల్లలకు కుంకుమ వేస్తే సౌభాగ్యం వస్తుంది. నందు కుంకులకు ఏమిస్తే ఏమొస్తుంది? ప్రేమతోనే రెండు మాటలు మాట్లాడితే సంతోషమైంది. దీపాలు వెలిగించకండి, ఇంట్లో కూడా గుగ్గిల దీపమే వేయండి. ధూపమాగ్రాపయామి, దీపాల మీద అక్షంతలు వేయండి. దీపం దర్శయామి, అదే నెయ్యి దీపం అనుకోండి, అదే ఆద్య దీపం అనుకోండి, అదే మహాదీపం అనుకోండి.
దీపం దర్శయామి నైవేద్యం. మీకు 2 కొబ్బరి పచ్చలు 4 పచ్చలు ఉంటాయి మీ దగ్గర. ఒక 2 పచ్చలు నైవేద్యం పెట్టండి. అదే గుణాంతరే చక్రవర్తినోధాయ సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామినే నమః. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సంతహాదే భార్యకు మంచి సౌభాగ్యం కావాలి. మా ఇంట్లో అందరము కూడా ధర్మాలు ఎదగాలి, సౌందర్యలహరి ఎదగాలి. మా తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి, మా అత్తమామల యొక్క సేవ చేయాలి. దాని ద్వారా మేమంతా పునీతులం కావాలి. తల్లిని తండ్రిని అత్తను మామను సేవించుకోవడం ఒక గొప్ప వరం. అష్టమం చేయడం ఒక ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యాన్ని ఇవాళ మనము వృద్ధాశ్రమం అయితే వృద్ధాశ్రమంలో వేస్తారో వాడి దరిద్రాన్ని వాడు కొని తెచ్చుకున్నట్టు. వాడి బ్రాహ్మడు ఉన్నాడు, చాలా పేద బ్రాహ్మడు, నా లెక్క ఏం తెలియదు, అమాయకుడు, పాపం. ఆయనకు నాకున్నట్టుగా కంపరాగా డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, రోజు పిచ్చ పెట్టుకుంటూ ఇది ధర్మం కాదు అని చెప్పితే మహారాజు వారు మళ్ళీ గొల్ల పిల్లల దగ్గరికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని తీర్థప్రసాదం తీసుకొని పెట్టండి. అది నైవేద్యం పెట్టేసేయండి. 2 కొబ్బరి పచ్చలు 2 ఉంటాయి. ఆ నైవేద్యం మీద ప్రభుత్వం నీళ్ళు కలిగిన నైవేద్యం పెట్టండి. మీకు ప్రసాదం. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. మన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా మన ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి దేవాలయం కాబోతుంది. ఎందుకంటే శ్రీకమలంతో అమ్మవారు ఉంటుంది, నగరేశ్వరుడు ఉంటాడు, లక్ష్మీ నాయకుడు ఉంటాడు కాబట్టి, అలాగే వినాయకుడు ఉంటాడు, మన ఉదయం ఉంటాడు కాబట్టి ఒక అద్భుతమైన దేవాలయము. చుట్టూ కూడా శ్రీపురంలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి ఒక అద్భుతమైన దేవాలయాన్ని మనం నిర్మించుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి దాతలకు, వైశ్య సోదరులకు హితోదకంగా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎవరన్నా రాసేటుంటే మీరు వాగ్దానం చేయండి. మనకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక దేవాలయ నిర్మాణం అనేది మనకు ఒక యజ్ఞంతో సమానం. ఈ యజ్ఞం చేయాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యఫలం దక్కుతుంది కాబట్టి దేవాలయ నిర్మాణం ఆషామాషి కాదు. ఇంకా అందులో మన కులదైవం కాబట్టి వాసవి మాత దేవాలయ నిర్మాణానికి తప్పకుండా ప్రతి వైశ్యుడు సహకరించినట్టుంటే వాళ్ళు 10 రూపాయలు ఇస్తే ఆ అమ్మవారు 100 రూపాయలు ఇస్తుంది కాబట్టి దయచేసి దేవాలయ నిర్మాణం ప్రచోదయాత్. ఓం
పాటలుగా చేరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మన అమ్మవారి దేవమ్మ కన్యమ్మ తెల్లని పెనుగొండ పురివాసవిగా కన్యదేవమ్మ దర్శనమియగరావమ్మ వాసవి మాతా దర్శనమో సిరి సంపదలకు యుగమందు చల్లగా దీవెనలిచ్చావో సంతోష ప్రియ జగతికి మూలం నీవమ్మ కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం పెళ్లి కుల గోత్ర నివారం పడిపోయింది ఎవరిలో ఒక్కసారి చేతి వేలు చూసుకోండి. పగల పొంగరం పడిపోయింది. ఇక్కడ తెచ్చిరు ముత్య పొంగరం పడిపోయింది ఎవరిలో పోయిన వాళ్ళు ఉండి ఇక్కడ వచ్చి చూసుకొని తీసుకుపోగలరు. కొమరవేలి శేఖర్, జూలూరు రంగయ్య, ఇల్లేదుల శ్రీనివాస్, దుబ్బకుంట గారే తండ్రి లక్ష్మీనారాయణ, ఇల్లేదుల శ్రీనివాస్, మాలే శంకరయ్య గారు, కడకమట్ల జయగిరి గారు, గుడాల అశోక్ గారు, గంగా రమేష్ గారు, గంగిశెట్టి వెంకటేశ్వర గారు, కడకండి శ్రీనివాస్ గారు, ఉప్పల రవీంద్ర కుమార్ గారు, దూబకుంట గారు, రాజేంద్ర కృష్ణమూర్తి గారు, నేతి కృష్ణమూర్తి గారు, తోట రమణయ్య గారు, సూర వెంకటేశ్వర గారు, దూబకుంట లక్ష్మణ్ గారు, వనపర్తి మునీందర్ గారు, గంగ శ్రీనివాస్ గారు. వీరమణి గారిని ముందుకు రావాల్సిన కోరుచున్నాను. రామోన్న, హరినాథన్న, పడగండి రవీంద్రన్న, మా బాలేశన్న, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వారి తరఫున చిరు సన్మాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. శాశ్వత సభ్యులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇక్కడికి వచ్చి శాశ్వత సభ్యులు ఉంటే వచ్చి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రుక్మయ్య గారు, చింతా రాము గారు, నీలా సోమయ్య గారు, ఉప్పల కృష్ణమూర్తి గారు, తొట్టునూరు గారు, తిక్కమల్ల సంతోష్ కుమార్ గారు, తాళ్లపల్లి నాగరాజు గారు, దూమకొండ లక్ష్మీమల్లయ్య గారు, గుడిశెట్టి ప్రకాష్ గారు, నేతి శ్రీనివాస్ గారు, దూమకొండ సురేష్, ఉప్పల మధుసూదన్ గారు, కొమరవెల్లి దూమకొండ ప్రేమావతి గారు, కల్లూరి రాజయ్య గారు, ఆదిమూలం లక్ష్మయ్య గారు, గంగిశెట్టి సుధాకర్ గారు, బచ్చు చంద్రశేఖర్ గారు, నేతి అరవింద్ గారు కూడా కారు 4747 కారు దానికి అడ్డం ఉందంట. 4747 కొంచెం కారు ఓనర్ బండి పక్క పెట్టాలి. స్వామిని కొలిచే హారతులేరమ్మ, మంగళమనరమ్మ, జయ మంగళమని కొలిచే హారతులేరమ్మ, మనసార స్వామిని కొలిచే హారతులే. లక్ష్మివి నీవే, పరమేశ్వరి నీవే, సర్వాదినాథ హార వరద సర్వశంకర, నమకంబు చేజమ బిల్వ పూజ ముందు సల్పుచున్. కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరి పేర్లు సీరియల్ గా వస్తాయి. 1,18,116 రూపాయలు ఎవరైతే మొదటగా ఇచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు అందరూ సీరియల్ గా రావడం జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధకే, శరణ్యే
మనకి ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి జిల్లా మంత్రి హరీశ్వరరావు గారి సారథ్యంలో మనకి స్థలాన్ని అలాగే ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వడం జరిగింది. నిధులు సరిపోనందున మా వైశ్యుల సొంత నిధులతో వంటశాలనే కానీ అలాగే టాయిలెట్ బ్లాక్స్ మిగతా అవసరమున్న పనులన్నీ పూర్తి చేసుకొని ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసుకొని రేపటి నుంచి వివాహాది శుభకార్యాలు ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా గణపతి హోమము, శోభారోతుల కళ్యాణము, వాసవిమాత పారాయణము, శ్రీమన్నారాయణుడు అందరి వైశ్యుల సహాయ సహకారాలతో మా సొంత నిధులతో తెలంగాణ కాకుండా ఉభయ రాష్ట్రాల్లో లేని విధంగా శ్రీకమలం వాసవిమాత దేవాలయ నిర్మాణము అతి సుందరంగా బ్రహ్మాండంగా నిర్మించుకుంటున్నాం. ఇందులో ప్రతి వైశ్యుడు కూడా ముందుకొచ్చి నేనుంటాను అమ్మవారి సేవలో అనే విధంగా ఇప్పటి వరకు 250 మంది శాసనసభ్యులుగా చేరినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాయని వారు తప్పకుండా రాయించి మీ యొక్క గోత్రనామాలు, మీ కుటుంబ వివరాలు రాయించి అమ్మవారి సేవలో మీరు పునీతులు కావాలని, ఒక దేవాలయ నిర్మాణము యజ్ఞంతో సమానం కాబట్టి ఈ యజ్ఞంలో మీరు పాల్గొని తప్పకుండా మీ వంశాభివృద్ధికి పాటుపడాలని, మన కులదైవం యొక్క వాసవిమాత ఆశీస్సులు పొందగోరాలని కోరుకుంటూ ఈ యొక్క వైశ్యభవనము అలాగే శ్రీవాసవి కన్వెన్షన్లో రేపటి నుంచి మీరు బుకింగ్ చేసుకోవచ్చు. అందరికీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వైశ్యభవనాన్ని కళ్యాణ మండపంలో ఈ జై వాసవి జై జై వాసవి గజ్వేల్ పెట్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్యవైశ్యులందరూ కళ్యాణ మండపం నిర్మించుకున్నారు. ఈ కళ్యాణ మండపంలో శ్రావణమాస సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి హోమము, శివపార్వతుల కళ్యాణము, వాసవిమాత పారాయణము, సామూహిక సత్యనారాయణ వ్రతాలతో మేమందరము కలిసి జరుపుకున్నాము. ఇట్టి కార్యక్రమము చాలా దిగ్విజయంగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి జై జై వాసవి. మేము ఇంత 100 ఏళ్ళది వాసవి మాత గుడి అని చెప్పారు, కానీ మేము ఎప్పుడూ నమ్మలేదు. ఎక్కడెక్కడో అధిక మాసము వాయినాలు ఎక్కడెక్కడో ఇచ్చు ఎందుకని మేమందరము మహిళలము ఆలోచించుకొని ఫస్ట్ పాత వాసవి మాత గుడిలో అధిక వాయినాలు స్టార్ట్ చేసి నుంచి అమ్మవారు మాకు చాలా ఆశీర్వదించింది. ప్రతి ఒక్క ప్రోగ్రాము నెలకొకటైనా మేము చాలా బాగా చేసుకుంటున్నాము. మాకందరికీ తల్లి కూడా కృపా కటాక్షాలు బాగా ఇస్తున్నారు. అందుకని ఇంకా ముందుకు పోయి ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసుకోవాలని, అమ్మ దయ మాకు ఉండాలని కోరుచున్నాము. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై